మాతృదేవోభవ. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. కమ్మని పద్యముల్ బలికి కాన్కలు గైకొననున్న శ్రద్ధ. కమ్మని పద్యముల్ బలికి కాన్కలు గైకొననున్న శ్రద్ధ. ఓ అమ్మా ఓ అమ్మా భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. కమ్మని పద్యముల్ బలికి కాన్కలు గైకొననున్న శ్రద్ధ. ఓ అమ్మా భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1755వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నేను మా అమ్మగారి గురించే ప్రార్థన చేసి ఈ మాట చెప్పిన భగవద్భక్తులం అనుకుంటున్న మనమంతా ఆలోచించాల్సిన విషయం అన్నది. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తులు. తల్లి మీదే కాదు, దేవుడి మీదైనా సరే పద్యాలు చెప్పి మాట్లాడి అనర్గళంగా మాట్లాడి మహిమలు చెప్పి జనం మద్దతు సంపాదించడం చాలా తేలికండి. ఆ మాయలో పడిపోతారు. చెప్పేవాడే భగవంతుడు అనుకుంటారు. అదో అజ్ఞానం ఈ దేశంలో. ఎవరు చెబితే వాడు భగవంతుడే. ఇంకా వాల్మీకి రామాయణం పురాణం చెబితే ఆయన వాల్మీకి పురాణాలు చెప్పలా, స్వయంగా రాశాడు. పోనీ రామాయణం అంతటి కావ్యాన్ని మళ్ళీ రాస్తే వాల్మీకి అన్నా పర్వాలా. పురాణం చెప్పిన ప్రతివాడు వాల్మీకి, భారతం చెప్పిన ప్రతివాడు వ్యాసుడు. తెలుగులో చెబితే తెక్కనే మరో తెక్కన. ఇదే బాగా జనంలో వ్యాపిస్తున్న అజ్ఞానం. ఇది మాకు కూడా వచ్చేస్తుంది. అంతేనేమో అంతమంది అంటున్నారంటే నిజమేనేమో. దీని నుంచే బయటపడాలి. అందుకే నేను చిత్తశుద్ధిగా ఏం ప్రార్థన చేశాను అంటే, అమ్మ నీ గురించి పద్యాలు చెప్పడం వల్ల మాతృభక్తుడు అమ్మగారంటే ఆయనకి చాలా గౌరవం ఉండి అమ్మగారు తల్లి ప్రేమ అనేది ఆయనే నేర్పాడండి అందరికీ. చాలామంది నన్ను మెచ్చుకున్నారమ్మా, అనేక రకాల కానుకలు ఇచ్చారు కూడాను. నిజంగా నేను నీకేం సేవ చేశానో ఎక్కడ దెబ్బతిన్నానో నీకు తెలుసును తల్లి, నాకు తెలుసు. కమ్మని పద్యములు బలికి కాన్కలు గైకొననున్న శ్రద్ధ. ఓ అమ్మా భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. నీ మీద పద్యాలు చెప్పి కానుకలు గైకొనడం మీద, లోకంలో పేరు తెచ్చుకోవడం మీద మాకుండేటువంటి శ్రద్ధ నిజంగా నీ మీద ఉందా లేదా అది నువ్వు కనిపించి మళ్ళీ చెప్పాలి. ఒరే నువ్వు చేసిన తప్పేం లేదురా, బాగానే చేసావని. లేకపోతే మాకేమిటి సంతృప్తి? మా గురించి మేము చెప్పుకోవడం ఏమిటి? భగవంతుడైనా అంతే. భగవంతుడికి మరో రూపం తల్లి, తల్లికి మరో రూపం భగవంతుడు కదండి. అందుకే కదా మాతృదేవోభవ అన్నది. భగవంతుని గురించి మాట్లాడడం, భగవంతుడి గురించి పద్యాలు చెప్పడం, భగవంతుడి గురించి పుస్తకాలు రాయడం, భగవంతుడి గురించి ప్రచారం చేయడం చాలా తేలిక. కానీ ఆ భగవంతుడిని నిజంగా నమ్ముకుని సంతృప్తిపడి ఉన్నదాంతో సంతోషపడి కూర్చోవడం చాలా కష్టం. పైగా ఈ నమ్ముకోవడం వల్ల, ఈ రాయడం వల్ల ఏదో జరిగింది మనకని చెబుతాం, ఇంకోటి కూడా దానికోసం నమ్ముకుంటాడు. ఆయనకి ఏదో జరిగింది, మనకేదో జరుగుతుంది. ఈ భ్రమల నుంచి, ఈ స్వార్థం నుంచే బయటపడాలి. భగవంతుని గురించి చెప్పి లోకంలో ప్రచారం పెరిగేలా చేసుకోవడం, కానుకలు తీసుకోవడం, కోట్లు సంపాదించడం, దీని మీద ఉండేటువంటి శ్రద్ధ మనకి దేవుడి పేరు మీద సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఉందా? దేవుడి మీద ఉంటే వీటి మీద ఎంత దృష్టి పెడతామా? ఇది ప్రతి ఒక్కరం చిత్తశుద్ధితో వేసుకోవలసిన ప్రశ్న. రాబోయే 4 భాగాలకు ఇదే ప్రార్థన. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడే సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృభక్తిలో. కమ్మని పద్యముల్ బలికి కాన్కలు గైకొననున్న శ్రద్ధ. ఓ అమ్మ భవత్పదాంబుజములందున లేదు క్షమింపు మీనను. ఇక భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నటువంటి ఘట్టంలోకి ప్రవేశిద్దాం. బ్రహ్మదేవుడికి ఋషులకి జరిగినటువంటి సంవాదం పేరు మీద శ్రీకృష్ణుడు అర్జునునికి తత్వజ్ఞానాన్ని సూక్ష్మీకరించి చెబుతున్నాడు. అడిగావు కాబట్టి మళ్ళీ సూక్ష్మతత్వం రూపంలో చెబుతున్నానయ్యా అని ఎవరికో చెప్పిన దాన్నిగా చెబుతున్నాడు, కానీ ఆయనే స్వయంగా చెబుతున్నాడు.
అంచేత బ్రహ్మజ్ఞానాన్ని భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు. కాబట్టి ఇక ఈ ఘట్టాలలో చెప్పినటువంటి జ్ఞానం కంటే వేరే బ్రహ్మజ్ఞానం అనేది ఎక్కడా ఉండదు. అదేమిటో ఇంతవరకు కొంత చూసాం, మిగిలింది ఇప్పుడు చూద్దాం. త్రిపురాసుర సంహారం అని చెప్పుకుంటున్నారయ్యా, ఏమిటది? సత్వరజస్తమో గుణాలు. వాళ్ళు ముగ్గురు ఏకరేఖ మీదకి వచ్చినప్పుడు సంహరించారంటే అర్థం ఏమిటి? మూడింటిని ఒక్కచోటకి తీసుకురావాలి, ఒక్కసారే సంహరించాలి. అంతేకాదు సమపాళ్లలో ఉంటే అవి సమసిపోతాయి. త్రిగుణాలు ఎప్పుడూ ఎవ్వరికీ సమపాళ్లలో ఉండవు, మహారుషీశ్వరుడైతే తప్ప. 60, 30, 10, 70, 20, 10, 50, 40, 10 అలా ఏవో ఉంటాయి. వీటిని సమపాళ్లలోకి తీసుకురాగలిగామంటే అయిపోయినట్టే మూడు. అందుకే సమరేఖ మీద రాగానే త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు అన్నాడు. ఆయన ప్రయోగించిన బాణం అక్కడ భౌతికంగా ఓ బాణం ఉంటుంది, శ్రీ మహావిష్ణువు అనేది జ్ఞాననేత్రం, అదే మూడో కన్ను. శివుడు మూడో కన్నే శ్రీ మహావిష్ణువు జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రంతో చూస్తే మూడు ఒక్కసారి పోతే ఏమీ లేదు, మాయ ఇది. ఎందుకంత తాపత్రయం దీని గురించి అనిపిస్తుంది. ఈ మాయ మొత్తంలో మనని ముంచుతున్నది అంతరాత్మయ్య అర్జున. బ్రహ్మదేవుడు ఋషులకు చెప్పిందే నేను నీకు చెబుతున్నాను. అంతరాత్మ అది జగన్ నిర్మాణానికి ఉపాదాన కారణం అన్నాడు. ఉపాదాన కారణం, నిమిత్త కారణం అని రెండు ఉంటాయి. ఒక కుర్చీ తయారు చేయాలి అంటే చెక్క, కొయ్య ఉపాదాన కారణం, వడ్రంగి నిమిత్త కారణం. అలాగే సృష్టి నిర్మాణానికి మూలమైనటువంటి ప్రకృతి ఉపాదాన కారణం, భగవంతుడు నిమిత్త కారణం. సృష్టికి ఆయన నిమిత్త కారణం అయ్యాడు. అందుకే మన కూడా మన జీవితాలకి నిమిత్త కారణంగా అమ్మని చెప్పాడు. నిమిత్త మాత్రంగా చేయి, నిమిత్త మాత్రంగా చేయి. పూసేసుకోవద్దు, రాసేసుకోవద్దు, ఇది ఇలాగే జరగాలనే పట్టుదల వద్దు, ఇలా జరగట్లేదనే బాధ వద్దు. అప్పుడు ఆనందంగా ఉంటాం. మనం ఏదో లక్ష్యం అనడం, కొట్టేసుకోవడం, దాని గురించి ఇంకా తాపత్రయపడడం, రాత్రింబగళ్ళు దాన్నే కలగండం అంత అవసరం లేదు. అది మంచిదైతే పర్వాలా, చెడ్డవాటికి అలాగే జరుగుతుంది. చిత్రం ఏమిటంటే చెడ్డ లక్ష్యాలు కలిగిన వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ త్యాగం చేస్తున్నారు, ఎక్కువ ధైర్యం చూపిస్తున్నారు. మంచి లక్ష్యాలు కలిగిన వాళ్ళు ఆ పని చేయడంలా. యాత్రికులకు రక్షణ కల్పించలేదని ప్రభుత్వాన్ని అందాం. ప్రభుత్వం కోసం మనం ఏం చేస్తున్నాం? సైనికులు రక్షించబట్టి బయటపడ్డామండి, సైనికులకు రుణపడున్నా పోనీ ఆ సైన్యంలోకి మన పిల్లల్ని చేరుస్తామా? చేర్చాం. మన పిల్లలంతా ఖరీదైన వృత్తులు, బాగా లక్షల కోట్లు సంపాదించే వృత్తుల్లో ఉండాలి. మన కోసం సైనికులు బలైపోవాలి. మనందరం చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నామండి. దైవభక్తిని దేశభక్తిగా మార్పు చేసుకోలేకపోతున్నామండి. దేశం వేరు, దేవుడు వేరండి. మనకి దేహం మీద ఉన్న ప్రేమ దేశం మీద లేదండి. ప్రాణాలు పోతే పోయే మేము శిబిరాల్లో ఉండం, మేము ఈ ఆలయాల్లో ఉండం, రోడ్ల మీదకి వస్తాం. ఇవాళ కాశ్మీర్ సంగతి తేలిపోవాలి. ఆయన అమరనాథేశ్వరుడు మీద భక్తితో 1000 మంది తెలుగు వాళ్ళు బయటకు వచ్చుంటే 1000 మంది కాళ్ళు నా చేతులతో కడిగేవాడిని. అబ్బే ఒక్కరికి అసలు అనిపించదండి. మాకు సౌకర్యాలు, మాకు అన్నం పెట్టారా, మాకు నీళ్లు పెట్టారా, మమ్మల్ని ఇంటికి చేర్చారా లేదా, ఇదే గొడవ. అంత ప్రమాదకరమైనప్పుడు వెళ్ళడం ఎందుకు? పుణ్యం వచ్చేయాలి బాగా, పురుషార్థం అక్కర్లా. మన ప్రాణాలు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన తాపత్రయాలు, ఇదే ఎంతసేపు. ఈ మొత్తానికి కారణం ఈ కుటుంబ సభ్యుల మీదో వీళ్ళ మీదో ఇంత తాపత్రయానికి కారణం ప్రకృతి, అంతరాత్మ. ఏముందయ్యా అంతరాత్మ అర్జున? పంచప్రాణములు, వాక్కు, మనస్సు, బుద్ధి, ఈ 8 కలిపితే అంతరాత్మ. వీటిలో ఎక్కడికైనా బయట స్వరూపం ఉందండి వీటికి? పంచప్రాణాలు లోపలే ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం. వాక్కు లోపల నుంచే వస్తుంది, మనస్సు లోపలే ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలుసు, ఎలా ఉందో తెలియదు. మనస్సు నిశ్చయాత్మకమైతే బుద్ధి, ఇవన్నీ లోపలే ఉన్నాయి. అంటే సృష్టి మన లోపలే ఉంది. మనస్సు నుంచే ప్రపంచం ఏర్పడింది. మన మనస్సు మార్చుకుంటే ప్రపంచం మారుతుంది. దాన్ని మార్చం మనం. మన మనస్సును అలాగే ఉంచి ప్రపంచంలో ఏ శక్తుల వల్లనో అది మారాలని చూస్తాం. ఎలా సాధ్యం అవుతుంది? బయట శక్తుల వల్ల మనస్సు మారదు, లోపల వ్యక్తి అనుకుంటేనే మారుతుంది. అందుకే నా అంతరాత్మను మార్చుకునే ప్రయత్నం చేయాలయ్యా. దానికి మూలమైంది జ్ఞానపూర్వమైన సన్యాసకలనంబు పరమగతిను నర్చు భవ్యులారా. బ్రహ్మదేవుడు ఋషులకు ఇలా చెప్పాడయ్యా అర్జున. జ్ఞానపూర్వమైన సన్యాసకలనంబు పరమగతిను నర్చు భవ్యులారా. ద్వంద్వరహితుడౌనతని జరామృత్యునిస్తరణ కరణమైన ధర్మముందు, ద్వంద్వరహితుడౌనతని జరామృత్యునిస్తరణ కరణమైన ధర్మముందు. సన్యాసం తీసుకోవడం అంటే కాషాయం కట్టుకోవడం, దండం పెట్టుకోవడం, దండం పట్టుకోవడం, పీఠం పెట్టడం. ఈ ఆశ్రమానికి తీర్థ, ఆ ఆశ్రమానికి ఆశ్రమ, ఈ ఆశ్రమానికేమో సరస్వతి, ఆ ఆశ్రమానికేమో భారతి, ఇంకో ఆశ్రమానికేమో గిరి అని పేర్లు ఊరికే పెట్టుకుని కూర్చోవడం కాదయ్యా. మా సంప్రదాయం ఇది, మా సంప్రదాయం ఇది. అసలైన సంప్రదాయం త్యాగం. అది ఉందా?
అది జ్ఞానపూర్వంగా ఉందా? నిజంగా ప్రపంచాన్ని మిథ్యగానే మన పరమహంస పరివ్రాజకాచార్యులైన వారు భావిస్తున్నారా? భావిస్తే భౌతికమైన కట్టడాలకి నిర్మాణాలకి అంత ప్రాధాన్యం ఇస్తారా? మనమేనా నేర్చుకోవలసింది? నిజంగా జ్ఞానపూర్వంగా సన్యాసం స్వీకరిస్తే అది అంతకంటే పరమగతి లేదన్నారు. అది రమణ మహర్షి చేసిన పని, షిరిడీ సాయి చేసిన పని, జిడ్డు కృష్ణమూర్తి గారు చేసిన పని, మలయాళ స్వామి చేసిన పని. అటువంటి వారు దానికి ఉదాహరణప్రాయం. ఇంకా ఉన్నారు మహానుభావులు. ద్వంద్వరహితుడవునతని సుఖ దుఃఖాలకి, శీతోష్ణాలకి, మానావమానాలకి, జయాపజయాలకి అతీతంగా జీవితాన్ని గడపగలగాలి. ఎవరో పొగుడుతారు కదా అని వారికి నచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా మన తిట్టుకుంటారేమో అని మన చెప్పవలసిన నిజాలు చెప్పకుండా ఉండడం, ఇదంతా ప్రలోభాలకు లొంగిపోయిన స్థితి, భయాలకు లొంగిపోయిన స్థితి. ఎవరేమనుకున్నా మంచిదే, నేను చెప్పవలసిన మాట నేను చెప్పి తీరతా, నేను సత్యం కోసం ఉన్నాను, ధర్మం కోసం ఉన్నాను అనుకోవడమే ద్వంద్వరహిత స్థితి. అటువంటి వాడు జరామృత్యు నిస్తరణ కారణమైన ధర్మము. జరా ముసలితనాన్ని, మృత్యువుని, వీటి నుంచి నిస్తరణ దాటించేటువంటి కరణ సాధనమైనటువంటి ధర్మాన్ని పొందుతాడు. దేహోనాగమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు విహీన స్యాత్ ఇది వేదాంత డిండిమఖ. ఈ దేహం నేను కాదు, లోపల ఉండే దేహినే నేను, ఈ దేహానికి కేవలం నేను సాక్షిభూతుణ్ణి అని చెప్పుకోగలిగితే దేహానికి ఉండేటువంటి జన్మ జర మృత్యువు అవన్నీ అతనికి చెందవు. దేహానికి ఎలాగూ తప్పు. మృత్యువుని జయించడము అంటే మృత్యువు లేకుండా పోవడం కాదు, మృత్యువు శరీరానికి మాత్రమే అని గ్రహించడం, ఆత్మస్థితిలో మనం ఉండగలగడం. దీనికే ఇక్కడ ఆ స్థితి, ఆ ద్వంద్వరహిత స్థితి ఎలా వస్తుందో తిక్కన గారి భారతంతో పాటుగా వ్యాస భారతంలో చాలా బాగా చెప్పాడు వ్యాస మహర్షి. యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి, యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి తథైవైకత్వనానాత్వే సదుఃఖాత్ ప్రతిముచ్యతే అని ఇదే సందర్భంలో మూలంలో శ్లోకం రాశాడు వ్యాస మహర్షి. మహాతత్వవేత్త. ఆ తత్వం అందులోనూ చెప్పుకుంటేనే స్పష్టంగా ఉంటుంది. యో విద్వాన్ సహవాసం చ వివాసం చైవ పశ్యతి. విద్వాంసుడైన వాడు, జ్ఞాని అయినవాడు ఎలా ఉంటాడు అంటే కలిసి ఉన్నప్పుడు కూడా తాను విడిగా ఉన్నానని గ్రహిస్తాడు. కలిసి ఉన్నప్పుడు కూడా విడిగా ఉండగలుగుతాడు ఆత్మదృష్టితో. కలిసి ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, అన్నీ చూస్తూనే ఉంటాడు, కానీ ఆత్మదృష్టితోనే ఉంటాడు. ఇది శాశ్వతం కాదనేది ఎప్పుడూ మనస్సులో మెదులుతూ ఉంటుంది. అదే సహవాసం చ వివాసం చైవ పశ్యతి. సహవాసం అంటే కలిసి ఉండడం, వివాసం అంటే విడిగా ఉండడం. విడిగా ఉన్నా కూడా కలిసి ఉన్నాను అనుకోవడం కాదు, ఏదో కలిసి ఉన్నా కూడా విడిగా ఉన్నాను అనుకోవాలి. అది ఎప్పుడు విడిగానే ఉంటాం మనం. ఏకాకులమే, ఎవరైనా సరే ఏకాకులమే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది సినిమా పాటే. జగమంత కుటుంబం ఉన్నా సరే మనం ఏకాకులమే. ఆ విషయం ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే భయం లేకుండా ఉంటాం, చింత లేకుండా ఉంటాం. వారు వీరు ఉంటేనే కానీ మనం ఉండలేమనుకుంటే ఎప్పుడు భయాలు, చింతలు, కోరికలు ఉంటూనే ఉంటాయి. ఎవరు లేకపోతే మనం ఉండలేమనుకున్నామో వారే మనం బెదిరిస్తారు. బ్లాక్మెయిలింగ్ అంటే అది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడాను. ఒక తండ్రి కొడుకుని అతిగా ప్రేమించి నువ్వేరా నా జీవిత లక్ష్యం అంతా నువ్వేరా, ఎలా నిలబడతావో ఏమిటో అక్కడి నుంచి వాడు బెదిరిస్తాడు. ఎందుకంటే తండ్రి అత్యంత ప్రేమ చూపిస్తున్నాడుగా. నీతో నా జీవితం ఏం లేదురా అబ్బాయి, నీకు తిండి బట్ట వసతి రోటీ కపడా ఊరు మకాన్ని కల్పించడం వరకే నా పని అయినా నీ జీవితం నువ్వు చూసుకుంటే బాగుంటావు, లేకపోతే దెబ్బ అవుతావు అని చెబితే ఏ గొడవ ఉండదు, సుఖంగా ఉంటాడు వాడు. వాడికి బాధ్యత వచ్చేస్తుంది వెంటనే. మన ఎవరో పట్టించుకోవట్లేదు, మనం చూసుకోవాలరా అబ్బాయి అనుకుంటాడు. అందుకని నీకు ఎందుకు అబ్బాయి, అన్నీ మేము చూసుకుంటాం, నువ్వు ఉన్నట్టుగా నువ్వు హాయిగా ఉండి నీకు ఎందుకు అంటే వాడు చేయకుండా పనులు కూడా చేస్తాడు. ఇదే సహవాసం చే వివాసం చే పశ్యతి. దీనికి హిమాలయాలకు వెళ్ళక్కల్లా మన ఇంట్లో తెలుస్తూనే ఉంది ఇది. అటువంటి వాడు తథైవ ఏకత్వ నానాత్వే, ఒక్కడే ఉన్నప్పటికీ మొత్తం ప్రపంచం అంతా తనదిగా భావిస్తాడు. మమ సర్వం నాహం సర్వం అహం సర్వం మమ సర్వం ఇది స్ఫుటం. ఒక్కడే ఉన్నప్పటికీ ఈ కదిలే వాళ్ళందరూ నా వాళ్ళు కాదు, వీళ్ళంతా తింటున్నారు నేను తింటున్నట్టు కాదు, వాళ్ళందరూ అనుభవిస్తున్న సుఖాలన్నీ నేను అనుభవిస్తున్నట్టు కాదు. ఇది ఏకత్వ నానాత్వే. అందుకే రామకృష్ణ పరమహంస గొంతులో పుండైతే, ఏమయ్యా అన్నం కూడా తినలేకపోతున్నావు, నిజంగా ఇది పోగొట్టమంటావా అని అమ్మవారు కనిపించి ప్రశ్నిస్తే, ఈ తింటున్న నోళ్ళన్నీ నేను కాదా అమ్మా అన్నాడు ఆయన. అదే ఆయన యోగిత్వం. ఆయన ఫోటోకి దండం పెట్టడం కాదు, నేర్చుకోవాలి కొంత. ఆయన ఆ దండం పెట్టడం అందుకోసమే, నేర్చుకోవడం కోసం. మనకి దండాలతోనే సరిపోయింది మొత్తం అంతా. రామకృష్ణ పరమహంసకు ఏది ఇష్టం అండి, అదో 100 కేజీలు చేయడం, నైవేద్యం పెట్టడం. మహాజ్ఞానులను కూడా ఇలా మార్చేశారు.
ఆయన జీవితం ఇది. నాకు వద్దు, ఈ రోగం తీయడానికి వీల్లేదు, ఈ రోగం భరిస్తానన్నాడు. మనం చిన్న తలనొప్పి వస్తే చాలు 16 క్షేత్రాలు తిరుగుతున్నాం, 36 బిళ్ళలు వాడుతున్నాం. అమ్మో ఇది తగ్గిపోవాలి, దీనికోసం ఏం చేయాలి? ఇంత చేస్తే అది మోకాళ్ళు నొప్పి అయితే ఇంట్లో కూర్చుంటాం, తగ్గేదే ఉంది. తగ్గకపోతే వెళ్ళక్కర్లేదు బయటికి. తిరిగినంతకాలం తిరిగేం అయిపోయింది. ఏదైనా తిరిగే పని ఉన్నవాడు చూపించుకోవాలి. తిరగని పని సుఖం, తిరగక్కర్లేదు కూర్చుందాం, ఓ పుస్తకం చదువుకుందాం. చేసేవాళ్ళు సేవలు చేస్తారు. దానికి అంత అక్కర్లేదు, వైద్యం చేయించుకోవచ్చు, తప్పులేదు, వాళ్ళు వదిలేక్కల్లా. కానీ దాని గురించిన చింత వచ్చిన వాళ్ళ దగ్గర ఏమిటో ఈ మధ్య కీళ్ళ నొప్పి అనవసరం. ఆ ప్రస్తావన 70 ఏళ్ళు దాటే ఏవి నొప్పి పెట్టకుండా ప్రాణాలు ఎలా పోతాయి? దానికి ఇది సూచన అంతే. ఏవో నొప్పులు వస్తాయి, తర్వాత పోతాయి. నేను మళ్ళీ వాళ్ళ దగ్గర ఎందుకు ఆ ప్రస్తావన? వాళ్ళు ఏదో మళ్ళీ నువ్వు జండు బామ్ అన్నాను ఇక్కడ, దానికో పెద్ద ప్రకటన. నేను వాడాను, మీరు వాడండి. కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ తాపత్రయాలు తగ్గాలి. ఈ రోగాలు తగ్గకపోతే ఏమిటి? ఏదో రోగం వల్ల పోవడం ఖాయం కదా, అది ఈ రోగంతోనే వెళ్ళిపోతాం, గొడవలేదు. దీని గురించి మళ్ళీ ఈయన లక్షల ఖర్చు ఎందుకు ఇక్కడ? ఇదే ఆత్మజ్ఞానం అంటే. తథైవ ఏకత్వ నానాత్వే. ఈ అందరూ నడుస్తున్న కాళ్ళన్నీ నావి కావా, తింటున్న నోళ్ళన్నీ నావి కావా, చూస్తున్న కళ్ళన్నీ నావి కావా? ఆ ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి పెద్ద వయసు వస్తున్న బుద్ధి. స దుఃఖాత్ ప్రతిముచ్యతే. అటువంటి వాడేనయ్యా దుఃఖం నుంచి బయటపడేవాడు అని చెప్పి ఇక్కడ ఈ జ్ఞానం కలిగిన వాడు కాబట్టే నిరంతరం అదే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఒక్క మాట మొహమాటం లేకుండా చెబుతున్నాను మహర్షులారా అని బ్రహ్మదేవుడు ఏమన్నట్ట, దేవతలందరూ కూడా నన్ను గొప్పవాడిని అంటారు. సురజ్యేష్ఠ పితామహ అంటారు నన్ను, దేవతల్లో పెద్దవాడిని. నాకంటే పెద్దవాడు మా నాన్నగారు విష్ణువయ్య, ఆయన కంటే కూడా పెద్దవాడు దేవదేవక, ఆదిదేవక, మఖాదేవక. శంభురైశ పశుపతిశివశూలి మహేశ్వర ఈశ్వరశర్వ ఈశాన శంకరశ్చంద్రశేఖర ఉగ్ర కపర్ది శ్రీకంఠ స్థితికంఠ కపాలభృతు. ఆయన మా అందరికంటే గొప్పవాడయ్యా అన్నాడు. ఎందుకంటే ఎప్పుడూ అదే జ్ఞానస్థితిలో ఉంటాడు ఆయన. అందుకే ఇక్కడ తిక్కన గారు చెబుతున్నారు ఆ గొప్పతనం గురించి. ఒకవేళ బ్రహ్మదేవుడు నాకంటే విష్ణువు కంటే శివుడు గొప్పవాడు అంటూనే ఓ మాట చెప్పాడు. నిరయ ప్రధాన పదార్థములెరుగుట పరిబోధమూలము, నిరయ ప్రధాన పదార్థములెరుగుట పరిబోధమూలము, ఎరుకలకెల్లన్ నిరయ ప్రధాన పదార్థములెరుగుట పరిబోధమూలము, ఎరుకులకెల్లను గురియగుట మమ్ము మువ్వుర గురుతుగా ఒకడుగా నెరింగి కొనుట దలంపన్. గొప్ప జ్ఞానం అంటే ఏమిటో చెబుతున్నానయ్యా. నిరయ ప్రధాన పదార్థములు ఎరుగుట పరిబోధమూలం. బోధ వేరు, పరిబోధ వేరు, ప్రశ్న వేరు, పరిప్రశ్న వేరు అన్నట్టే. బోధ అంటే ఏదో విషయం తెలుసుకోవడం, పరిబోధ కేవలం జ్ఞానం కోసమే తెలుసుకోవడం, వేరే ప్రయోజనం కోసం కాదు. వేరే ప్రయోజనం కోసం ఎందుకు తెలుసుకుంటాం? మనకి ఏమనిపిస్తుందంటే ఏదైనా పుస్తకం చదివినప్పుడు మనకి ఏదైనా కొత్త విషయం తెలిస్తే వెంటనే ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే అనిపిస్తుంది? ఆలోచిద్దాం ఒకసారి. ఎందుకు అనిపిస్తుంది? ఎవరికైనా చెప్పడం పని ఏమిటండి? లోపల అంతర్గతంగా ఉన్న స్వార్థం ఏమిటంటే దానివల్ల మనం పొందడం, మనం జ్ఞానంతో ఉండడం కంటే ఎవరికో చెప్పడం ద్వారా ఈయన గొప్ప జ్ఞాని అనిపించుకోవాలనే కాంక్ష మనకుంది. అందుకే ఎవరికో చెప్పాలి అని కనిపించిన వాళ్ళనల్లా శృతి వాయించేస్తూ ఉంటాం మనం, ఏదో ఒకటి పేరు మీద. ఏ విషయం తలపెట్టినా సరే వెనకాల ఒక గంట మాట్లాడడం. వాడేదో చెబుదామని వచ్చాడు, వాడిని చెప్పనయ్యాం. వాడు ఒక్క మాట అలా చెప్పగానే అసలు దాని గురించి మా చిన్నతనంలో అనుకునేవాళ్ళం అని ఒక గంట చెబుతాడు ఆయన. వాడు చెప్పనివాడు. అందరికీ ఎవరికో చెప్పడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి, గొప్ప జ్ఞానాన్ని పెంచుకోవాలనే మనకి ఉంది తప్పితే అసలు ఆ జ్ఞానాన్ని మనం అట్టి పెట్టుకుని మనం ఆచరించడం ద్వారా నిజమైన ప్రయోజనం పొందాలి. అది నిజంగా ప్రయోజనాత్మకమైతే ముందు మనం పొందాలి కదా. అదే ఆస్తులు పాస్తులు పదార్థాలు ఉన్నాయని అవి మాత్రం ఎవరికి మొత్తం మూట కట్టేస్తాం. కానీ అధ్యాత్మ విద్య ఏం చెబుతుంది అంటే భౌతిక పదార్థాలు ఆస్తులు ఇచ్చేసేయి, జ్ఞానాన్ని నీ దగ్గరే ఎట్టి పెట్టుకో, అడిగితేనే చెప్పు, జ్ఞానే మౌనం క్షమాశక్తవు. రఘువంశంలో చెబుతాడు కాళిదాసు దిలీపుడు గురించి. జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఉండాలి, అడిగితేనే చెప్పాలి, అడిగినంత వరకే చెప్పాలి, ఇంక చెప్పద్దు. క్షమాశక్తవు, శక్తి ఉన్నవాడే క్షమాగుణం కలిగి ఉండాలి. చేతకానివాడు అందరినీ క్షమిస్తాడు, చేత కాదు కాబట్టి ఏం చేయలేక. జ్ఞానే మౌనం. అందుకని అసలు ఈ జ్ఞానాలకన్నిటికీ మూలం పరిబోధ, ఉట్టిన తెలుసుకోవడం కదా, దాన్ని ఆచరణలో పెట్టడం. అదేమిటంటే ఎరుకలకెళ్ళని గురి ఒకటి. ఎరుకల అన్నింటిలోనికి గొప్పది ఏమిటంటే మమ్ము మువ్వుర గురుతుగా ఒకటిగా నెరింగి కొనుట తలంప. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒక్కరే, ఒక్కటే తత్వం. సృష్టి శక్తి అయిన బ్రహ్మగా, స్థితిశక్తి అయిన విష్ణువుగా,
సంహార శక్తి అయిన రుద్రునిగా మారింది. ఇందులో ఏదో సందర్భాన్ని బట్టి ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు అంటాను తప్పితే శాశ్వతంగా వాళ్ళే గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు వాళ్ళకి సేవకులు అని కాదు. ఇదిగో ఈ తత్వాన్ని చెప్పడం కోసమే ప్రధానంగా భారతాన్ని మళ్ళీ చేపట్టి రచించాడు తిక్కన సోమయాజి. ఎందుకంటే ఆయన కాలానికి ఉన్న సమస్య ఏమిటి అంటే శైవం వైష్ణవం బాగా 200 ఏళ్ల పాటు పెరిగిపోయి విపరీతంగా వీర వైష్ణవం తమిళనాడు నుంచి వచ్చింది, వీరశైవం కన్నడ నుంచి వచ్చింది. తెలుగునాట ఈ రెండు పుట్టలేదు, కానీ పెరిగింది మన దగ్గరే. మనకి ఇతరులవన్నీ తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం, బాగా విపరీతంగా పెంచేయడం, ఓవర్ యాక్షన్ విషయంలో తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు లేడు. మన భాష కోసం తప్ప, మన సంస్కృతి కోసం తప్ప, మన ధర్మం కోసం తప్ప, మన దేశం కోసం తప్ప, అందరి కోసం, అన్నిటి కోసం అన్నీ చేయడంలో తెలుగువాడే గొప్పవాడు. అలాగే తెలుగువాడు వీర వైష్ణవాన్ని తమిళం నుంచి, వీరశైవాన్ని కన్నడ నుంచి తెచ్చుకొని విపరీతంగా కొట్టేసుకున్నారు. అక్కడ జరగల యుద్ధాలు, ఇక్కడ జరిగే ఎక్కువ. అందువల్ల 200 ఏళ్ళు భారతం ఆగిపోయింది. ఎందుకంటే భారతం అద్వైత గ్రంథం. చూడండి, కృష్ణుడు స్వయంగా చెబుతున్నాడు శివుడు అందరికంటే గొప్పవాడని. మరి కృష్ణ భక్త సంఘం వాళ్ళు ఉంటారు లోకంలో కొంతమంది, వాళ్ళు ఏమంటారు, కృష్ణుడే మూలం అండి, గోలోకంలో ఉంటాడు, శివుడు ఆయన చిటికిన వేల నుంచి పుట్టాడు అని వీళ్ళు అంటారు. అదే వీరశైవ సంఘం వాళ్ళు ఏమంటారు, శివుడు ఈ కుడి చేతిలోంచి విష్ణువు పుట్టాడండి అని వాళ్ళు అంటారు. ఏది నమ్మాలి? ఇప్పుడు 23:30 గంటల్లో తెలుసుకుందాం తిక్కన గారు ఏం చెబుతున్నాడో, ఏది నమ్మాలో. అంతవరకు తిక్కన గారికి బాగా ఇష్టమైనటువంటి తెలుగులో మాట్లాడదాం. తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్లు తక్కువ వాడదాం.